హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఇప్పుడు మనం చాలా టేస్టీగా ఉండే మినప పెసర వడియాలు సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వేసవికాలం వచ్చేసింది, ఎండలు కూడా బాగా కాస్తున్నాయి. కాబట్టి వడియాలు పెట్టుకోవడానికి ఇదే సరైన సమయం. ఇవి ఎంత బాగా ఎండితే అంత కరకరలాడుతూ వస్తాయి. ఈ వీడియో చూడడానికి ముందు ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ని ఓకే చేయండి. ముందుగా మినపొడియాలను తయారు చేసుకుందాం. ఒక గ్లాస్ మినపప్పును తీసుకుని 4 గంటల పాటు నీటిలో నానబెట్టుకోవాలి. తరువాత ఈ పప్పును శుభ్రంగా కడుక్కుని మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనిని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ పప్పు మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు పోసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. దీనిని మరీ మెత్తగా మరీ గట్టిగా కాకుండా సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఈ పిండిని బయటకు తీసేసుకుని ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఉప్పు, కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయల ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి. పిండినంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఎండలో శుభ్రంగా ఉన్న ఒక కవర్ మీద చిన్న చిన్న వడియాలుగా పెట్టుకోవాలి. గ్రైండర్లో కాకుండా మిక్సీ జార్లో వేసుకుని పిండి చేసుకున్నాం కాబట్టి చిటికెడు వంట సోడా వేసుకుంటే వడియాలు గుల్లగా వస్తాయి. బాగా ఎండగా ఉన్నప్పుడు ఉదయాన్నే పెట్టుకుంటే సాయంత్రానికి ఇవి ఆరిపోతాయి. అప్పుడు వీటిని కవర్ మీద నుండి తీసేసుకోవచ్చు. మళ్లీ వీటిని 2 రోజుల పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి. బాగా ఆరిపోయిన తర్వాత వీటిని డబ్బాలో వేసుకుని సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. వీటిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు నూనెలో వేసుకుని వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పెసర వడియాలు ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా 1/2 కిలో పెసరపప్పును తీసుకుని 2 గంటల పాటు నీటిలో నానబెట్టుకోవాలి. 2 గంటలు గడిచిన తర్వాత పెసరపప్పును శుభ్రంగా కడుక్కుని మిక్సీ జార్లో వేసుకోండి. దీనిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా బాగా నలగడం కోసం మరొక్కసారి మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా నలిగితే సరిపోతుంది. ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఈ పిండిలో కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయల ముక్కలు, 2 స్పూన్లు ఉప్పు, 2 ఉల్లిపాయలను ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. మొత్తమంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇది కూడా మిక్సీ జార్లో వేసుకుని పిండి చేసుకున్నాం కాబట్టి చిటికెడు వంట సోడా వేసుకుంటే వడియాలు గుల్లగా వస్తాయి. తరువాత శుభ్రంగా ఉన్న ఒక మైకా కవర్ తీసుకుని ఎండలో ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న వడియాలుగా పెట్టుకోవాలి.
ఇవి ఒకదానికొకటి అంటుకోకుండా చూసుకోండి. ఈ వడియాలు క్లాత్ మీద పెట్టుకుంటే తీసేటప్పుడు విరిగిపోతాయి, సరిగ్గా రావు. అలా కాకుండా ఇలాంటి దళసరి కవర్ మీద పెట్టుకుంటే వడియాలు ఎండిపోయిన తర్వాత తీసేటప్పుడు ఈజీగా ఊడొచ్చేస్తాయి. బాగా ఎండగా ఉన్న రోజున ఉదయాన్నే ఈ వడియాలు పెట్టుకుంటే సాయంత్రానికి వీటిని కవర్ మీద నుండి ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు. వీటిని మళ్ళీ 3-4 రోజుల పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి. వడియాలు బాగా ఎండిపోయినట్లయితే ఇలా గలగలా శబ్దం వస్తాయి. బాగా ఎండిపోయిన తర్వాత వీటిని ఒక డబ్బాలో వేసుకుని నిల్వ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని నూనెలో వేయించుకోవచ్చు. చూసారు కదా, సమ్మర్ స్పెషల్ మినపా పెసర వడియాలను చాలా సింపుల్ గా తయారు చేసేసుకున్నాం. వీటిని పప్పు వేడి వేడి సాంబార్ అన్నంలో నంచుకుని తింటే చాలా చాలా బాగుంటాయి. కొందరు పిల్లలైతే స్నాక్స్ లా కూడా తినేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.